నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తున్నాం మనం ఎలాంటి ఘోరమైన పరిస్థితులు మనకి ఉగ్రదాడి వల్ల జరిగిందో దీని మీద ఎమ్మటి నరేంద్ర మోదీ గారు స్పందించి సింధు జలాలను ఆపేయడం జరిగింది. వీటిపైన మీరేం మాట్లాడతారు? ఇప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత వాదం అంతా కూడాను కేవలం భారత్కే ప్రమాదం కాదు గౌతమ్ గారు. ఇది యావత్ ప్రపంచ మానవాళికి, యావత్ దేశాలన్నిటి కూడాను ఒక సవాల్గా, ఒక ముప్పుగా పరిణమించింది. దీన్ని ముక్త ఖండంతో భారత్తో పాటు యావత్ ప్రపంచం అంతా కూడా ఖండిస్తూ వారితోని వారిని బుద్ధి చెప్పనట్టయితే చాలా ఇబ్బందులు. ఇది కేవలం భారత్ సంబంధించి మాకేం సంబంధం అనుకుంటే అమెరికా కావచ్చు, మిగతా దేశాలు కావచ్చు, ఈవెన్ చైనా కావచ్చు, సమస్యలు ఉంటాయి ఇటువంటివన్నీ కూడా. మీరు చూడండి, అమెరికాపై ట్విన్ టవర్స్ మీద దాడి, అప్పుడు అకారణంగా ఒక కామన్ ప్రజల మీద, అనార్ముడ్ ప్రజల మీద ఆ యొక్క బిల్డింగ్స్ టవర్స్ కూల్చేయడం, దాంట్లో 100 మంది చనిపోవడం జరిగింది. దాని తర్వాత 2023లో జరిగింది ఏంది, ఇజ్రాయెల్ యొక్క పైన దాడి, హమాస్ వాళ్ళు గాజా పట్టి నుంచి, హమాస్ నుంచి వాళ్ళంతా కూడా దాడి చేయడం జరిగింది. వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడ భారత్లో ఇంతకుముందు కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం ప్రపంచంలో వాళ్ళు తప్ప వేరే ఎవరిని కూడాను సహించే పరిస్థితులు లేరు. మిగతా వాళ్ళందరూ కూడాను కాఫీలుగా చూస్తారు. కాబట్టి ప్రపంచం మా చేతుల్లో రావాలి, మా గుప్పెట్లో రావాలి, భయంతోనా భక్తితోనా. అయితే భయంతోని ఈ దాడులతోని ఆ యొక్క ఆక్రమించేటువంటి ప్రయత్నం లేదు, ఇంకో రకంగా జిహాదీల పేరు మీద ల్యాండ్ జిహాదీ, లవ్ జిహాదీ, ఇంకో జిహాదీ, అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచంలో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు యాక్టివిటీ నడుపుతూ ఉన్నారు. ఆ మూలాల్ని మొత్తం కూడా మనం పెకిలి వేయాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా భారత్ చాలా గట్టిగా ఉన్నది. మోదీ గారు ఇమ్మీడియట్గా స్పందించి పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విధంగా, మనం మాత్రమే కాదు, భారత్ మాత్రమే కాదు, మిగతా దేశాలు కూడా మాకు సపోర్ట్, సంఘీభావం చెప్పే విధంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ప్రెసిడెంట్ అమెరికాతో మాట్లాడినారు, ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్తో మాట్లాడినారు. ఎక్కడైతే ఆర్థికంగా లేదా టెక్నాలజీ పరంగా పవర్ఫుల్గా ఉన్నటువంటి ఒక ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఇట్లా అనేక రకాలుగా మనం ప్లాన్ చేస్తున్నాం పాకిస్తాన్ యొక్క కట్టడి చేయడానికి. పాకిస్తాన్ యొక్క భక్తులు ఈ దేశంలో ఉన్నారు. ఇక్కడ కూడాను ఆ యొక్క పునాదులు కదిలించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఆ ఆలోచన ఉన్నది. ఉగ్రవాదాన్ని ఏ కోశాన కూడా ఉగ్రవాదానికి మతం లేదు అంటారు, కానీ ఈ దేశంలో చేసేదంతా మతం కోసం ఉగ్రవాదం చేస్తారు. నిన్న జరిగిన దాంట్లో మనకు అదే అర్థమవుతుంది సార్. కలాం చదవలేని వాళ్ళ చదవమని కూడా అడగడం అనేది ఎంత ఘోరమైన పరిస్థితి. కల్మా పడం అంటారు, కల్మా చదవాలన్నట, లేదంటే హిందూ కాదని టెస్ట్ చేసి బట్టలు ఇప్పి చూసి మరీ చంపేయడం అంటే పిల్లల ముందర, భార్య ముందర ఆ రకంగా నరహంతకంగా వ్యవహరించినటువంటి ఒక కేవలం ఉగ్రవాదం కోసం కాదు, లేకుంటే ఈ విస్తీర్ణం కోసం కాదు, లేకుంటే డబ్బుల కోసం కాదు వాళ్ళు నడిపేది. వాళ్ళు చేసేది కేవలం ముస్లిం మతోన్మాద ఉగ్రవాద కార్యక్రమం వాళ్ళు చేసేదంతా కూడా. కాబట్టి మతోన్మాదంతో కూడినటువంటి ఉగ్రవాదం కేవలం టెర్రరిజం మాత్రమే కాదు, దానికి మతం లేదు అనడం కరెక్ట్ కాదు. టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అని చెప్తా ఉంటారు చాలామంది సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ మాట్లాడతాం. కాదు, ఇది దేశంలో ఈ ప్రపంచంలో నడుస్తున్నది వాళ్ళది టెర్రరిజం విత్ రిలీజనిజం, ఫండమెంటలిజం. సో దాంతో పెద్ద ప్రమాదం. ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లో యోగి గారు తీసుకున్న నిర్ణయం, ఆ రాష్ట్రంలో మదర్సాలన్నీ కూడా ఇల్లీగల్ నడిచే మదర్సాలన్నీ కూడా బంద్ కావాలి. అది మంచి నిర్ణయం కదా. వాళ్ళు చేసేది ఏమున్నది గౌతమ్ గారు, ఆ మదర్సాలలో దేశం గురించి మాట్లాడతారా, నేర్పుతారా పిల్లలకు? లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి నేర్పుతారా? లేదా మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి సేవా గుణం నేర్పుతారా? లేదా ఇంకా ఇతర సైన్స్, మ్యాథ్స్ అని నేర్పుతారా? అక్కడ ఏం నేర్పలే, కేవలం మతం గురించి, మతం తప్ప వేరే వాళ్ళ పట్ల విద్వేషం గురించి నేర్పుతా తప్ప ఇంకేం లేదు. సో అటువంటి వాటిని ఖండిస్తున్నాం, వాటిని కూడా బంద్ కావాలని చెప్తున్నాం. సార్, మీరు అన్నట్టు అది కరెక్ట్ సార్. మొన్నటి వరకు అన్ని పార్టీలు అనవసరంగా మత మార్పిళ్ళు చేసి హిందుత్వాన్ని ఇచ్చేస్తూ మత రాజకీయాలు చేస్తున్నాయి అంటున్నారు. కానీ ఈ రోజు జరిగిన ఘటనను చూస్తే మనకి అలానే అనిపిస్తుంది. ఎక్కడ మనం సెక్యులరిజం అంటూ మనం అందరం ఒకటే అని పదంతో మనం ముందుకు వెళ్తుంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ చూస్తే మనకు అలానే తలపిస్తుంది. నిజంగా యు ఆర్ కరెక్ట్. కేవలం టార్గెట్ చేసుకొని చంపడాలంటే ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. అరే మతంతో కూడినటువంటి టెర్రరిజం అని చెప్పి వీళ్ళకి అర్థమవుతుంది, కానీ బయటికి రావట్లేదు. ఫస్ట్ టైం వాళ్ళ హిస్టరీలో
ఆ యొక్క ఆచారాన్ని వివరించే వాళ్ళు ముస్లిమ్స్ ఇవాళ శుక్రవారం నల్ల బ్యాడ్ ధరించి నమాజ్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ జీవిత చరిత్రలో ఫస్ట్ టైం వాళ్ళ హిస్టరీలో ఇటువంటి ఒక యాక్షన్ తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. దే ఆర్ ఫోర్స్ టు ప్రాక్టీస్ దిస్ టైప్ ఆఫ్ కండెమ్నేషన్. ఎప్పుడు చేరాలు ఇంకా రావాలి. ఈ దేశం భారతదేశం అన్నది భిన్న సంస్కృతులు భిన్న కులాలు కలిగిన భిన్న మతాలు కలిగిన భారతదేశం అయినప్పటికీ ఎవరైనా దేశభక్తులు కావాలి, దేశాన్ని ప్రేమించే వాళ్ళు కావాలి తప్ప ఇక్కడుంటూ పాకిస్తాన్ చేయనే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ తింటూ ఇక్కడ ఒక ఉద్యోగాలు చేసుకుంటూ పాకిస్తాన్ కోరుకుంటారు, దాని గురించి మంచి గురించి కోరుకునే వాళ్ళు మన దేశభక్తులు ఎట్లయితారు? కాబట్టే ఈ దేశంలో అసలైన దేశభక్తుడు అంటే కేవలం భారత్ మాతకి జయ అనడమే కాదు, భారతీయ విలువలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి ఒక పరమత సహనం ఉండాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. అది కేవలం హిందువుల దగ్గర ఉన్నది. పరమత సహనం, సర్వే జన సుఖినో భవంతు అని మనం మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడతారా? ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే, మిగతా వాళ్ళంతా కాఫీర్ అంటారు. ఇది తేడా మన కాలకు. సార్ 370 ఆర్టికల్ రద్దు తర్వాతే 5 ఏళ్ల పాటు హ్యాపీగా ఉన్న కాశ్మీర్లో ఒకేసారి ఇలాంటి ఘటన జరగడం, ఇది ఎలా చూడొచ్చు సార్? భారత్ మీద ఈర్ష్య ద్వేషం తప్ప పాకిస్తాన్కి ఇంకేం లేదు. అరే కాశ్మీర్ అంతా అన్రెస్ట్గా ఉండాల్సినటువంటి ఒక కాశ్మీర్ దాని కారణంగా యావత్ భారతదేశంలో ప్రభుత్వాన్ని అతలాకుతం చేయాల్సినటువంటి టాపిక్ అది లేకుండా పోయిందే. కాశ్మీర్ ఇవాళ వేల మంది లక్షల మంది టూరిస్టులు వస్తుండ్రే. అక్కడ పిలిగ్రిమ్స్ అందరు కూడా వచ్చి, టూరిస్టులు అందరూ వచ్చి అక్కడ అనేక రకాల యాక్టివిటీస్ టూరిజం డెవలప్ చేస్తుర్రే. విదేశీ పెట్టుబడులు వచ్చి ఈ దేశంలో పెట్టుబడులన్నీ కూడా పెట్టుబడి పెడతా ఉన్నారు. సినిమా షూటింగ్స్ అవుతా ఉన్నాయి. ఈ రకంగా కామన్గా భారతదేశంలో మిగతా భాగాలాగా అయితే మన యొక్క అడ్డా అయితే ఉన్నదో కాశ్మీర్ అడ్డా ఉగ్రవాదానికి లేదంటే వేర్పాటువాదానికి భారతదేశానికి వ్యతిరేకంగా మనం పురిగొల్పేటువంటి ఒక వ్యక్తులంతా అక్కడనే ఉంటారు. వాళ్ళు జనజీవన సమితిలో కలిసినట్టయితే మరి మాకేముంటుంది అని భావిస్తూ ఈ యొక్క రాకుండా చేయడానికై, ఈ యొక్క అన్రెస్ట్ క్రియేట్ చేయడానికై ఇవాళ ఈ యొక్క కాల్పులు చేయడం జరిగింది. దాంతో భారత్ భయపడదు. గౌతమ్ గారు ఏ కోశాన కూడా భారత్ భయపడు. ఇవాళ మీరు తీసినట్టుగా మొదట్లో సింధు నదీ జలాల యొక్క ఒప్పందం ఉన్నది. భలే ఈ రెండు దేశాల మధ్య ఒక కండిషనల్ ఒప్పందం ఉంటుంది. మనం ఇవాళ ఆపినాం అది. లెట్ us see what happens future లో. నరేంద్ర మోదీ గారు సౌదీ నుంచి వచ్చి ఫస్ట్ రెవల్యూషన్ తీసుకుందే ఫస్ట్ స్టెప్ అనేది సింధు జలాలు ఆపడం. ఈ దెబ్బే పాక్ కి చాలా గట్టి దెబ్బ కూడా. మనం వాళ్ళకి నీళ్ళు లేవు, తాగనీకి నీళ్ళు లేవు, పాలు తాగనీకి పాలు లేవు. 140 రూపాయల యొక్క లీటర్ చొప్పున వాళ్ళు పాలు తాగుతా ఉన్నారు. 140 రూపాయలు వాటర్ బాటిల్, పాలు 250 రూపాయలు లీటర్. భారత్లో ఆ పరిస్థితి లేదు. సో ఇటువంటి ఒక పరిస్థితి పాకిస్తాన్ ఉండి కూడాను నిన్నటిదాకా అమెరికా సపోర్ట్తోని, అమెరికా ఆర్థిక సపోర్ట్ కారణంగా బతుకుతూ వచ్చినారు తప్ప ఇవాళ భారత్ యొక్క దౌత్యం కారణంగా అమెరికాతోని, భారత్ యొక్క చాలాకి ద్వారా చైనాను కొద్దిగా కట్టడి చేయడం కారణంగా అక్కడ ఫైనాన్షియల్గా క్రైసిస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆకలి మంటలు అక్కడ ఒక పిండి ప్యాకెట్ కోసం వాళ్ళు 100 మంది లారీలు ఎమ్మడి తిరుగుతూ ఉన్నారు. ఒక లారీ వచ్చిందంటే మీద పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో కూడాను వాళ్ళు ఇంకా రియలైజ్ కాకుంటే అరే పక్క రాష్ట్రం పక్క దేశంలోని కాశ్మీర్ ప్రాంతంలో హాయిగా ఇప్పుడు బందూకులు పోయి కంప్యూటర్లు పడుతూ ఉన్నారు. పిల్లలంతా స్కూల్కి వెళ్తూ ఉన్నారు. అక్కడ బాగా ఫుడ్ లైవ్లీహుడ్ దొరుకుతూ ఉన్నది. మనం ఈ రకంగా ఉన్నాం ఎందుకని ఆలోచిస్తలేరు. కాబట్టి అక్కడి పిఓక ప్రజలంతా కూడా భారత్లో మనం కలుపుకోండి అని ఉద్యమిస్తూ ఉన్నారు. అక్కడి ప్రాంతం పాకిస్తాన్ ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ ప్రభుత్వం వేరే ఉన్నప్పటికీ కూడాను వాళ్ళంతా భారత్తో మమ్మల్ని పాలించాడని చెప్తా ఉన్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మన యొక్క హిందుత్వం యొక్క గొప్పతనం. సార్ ఇంత ఘటనకి కారణమైన ఈ ఉగ్రవాద సంస్థ ఏంటి? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నారు సార్? అసలు ఇప్పుడు కాదమ్మా, 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఫండమెంటలిజం ఉన్నది వాళ్ళలో. నూరిపోతూ ఉంటారు మొత్తంగా కూడా. మన ఇది లైన్ ఆఫ్ థింకింగ్. ఇది ప్రపంచాన్ని మనం ఛేదించాలి, ప్రపంచం మొత్తం మన చేతుల్లో రావాలని చెప్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మత నాయకుడు అంటూ ఉంటాడు, బంగ్లాదేశ్లో 25 కోట్ల మంది, భారత్లో 25 కోట్ల మంది ముస్లిమ్స్, పాకిస్తాన్ 25 కోట్ల మంది. మీరు కల్పిస్తే మీరు మాట్లాడుతున్నారు కదా బీజేపీ సర్కార్ లేదా మోదీ సర్కార్ లేకుంటే బీజేపీలు మాట్లాడుతున్నారు కదా అఖండ భారత్ అని. కానీ
చేయని అలా ఆ 3 దేశాలు ఒక్కటైతే 3 దేశాల్లో కలిపితే 75 కోట్లు అయితే మేమే ప్రభుత్వంలోకి వస్తాం అప్పుడు చూపిస్తుంది దేశంలో అంటారు. ఇంత ఫండమెంటలిజం ఉన్నది వాళ్ళకు. అరే ఇంత ప్రభుత్వం ఇంత బాగా పనిచేస్తుంది, ప్రపంచంలో భారత్ను ఇవాళ చాలా ఎర్రతివాల్చి పరిచి వెల్కమ్ చేస్తూ ఉన్నాయి, ఆర్థికంగా నిలదొక్కుని ఇవాళ 11వ స్థాయి నుంచి 5వ స్థానానికి వచ్చినాం, మనం ఆర్థికంగా స్ట్రాంగ్ అయినాం. అయినా ఇక్కడ ఈ యొక్క ముస్లిమ్స్ అందరు కూడా అందరికీ సమానంగా మతాల కులాలకు సంబంధం లేకుండా ఈ యొక్క బెనిఫిట్స్ అయితే దొరుకుతూ ఉన్నాయో స్కీమ్స్ ద్వారా, ఇండ్లు కావచ్చు, అనేక రకాల స్కీమ్స్ కావచ్చు, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. మరి తేడా లేకుండా చేస్తున్నామే. ఇదంతా చూసి కూడా మరి వాళ్ళు రియలైజ్ కాకుంటే అంతిమంగా ఇవాళ ప్రజలు ప్రపంచం కోరుకుంటున్నది పాకిస్తాన్ వ్యానిష్ చేయాలి. ఏ కోశాన కూడా పాకిస్తాన్ని మాఫీ చేసేది లేదు, క్షమించేది లేదు. ఆ యొక్క ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండకుండా చేయాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అయినా మనం యుద్ధాన్ని కోరుకునే వాళ్ళం కాము. దౌత్యం ద్వారా లేదా మన యొక్క మాట ద్వారా వాళ్ళను చేంజ్ చేయాలనే ప్రయత్నం చేస్తాం. కానప్పుడు అల్టిమేట్ డెఫినెట్గా అదే చేస్తాం. మనకు శక్తి లేదా, యుక్తి లేదా, ప్రపంచం మనకు సపోర్ట్ లేదా, డెఫినెట్ చేసి చూపిస్తాం. విత్ ఇన్ వన్ వీక్ వీ కెన్ వ్యానిష్ పాకిస్తాన్. డెఫినెట్ చేయగలుగుతాం మనం. బుద్ధి తెచ్చుకొని సీదా అయితే మంచిది, లేకుంటే డెఫినెట్గా. సార్ దాంతోనే మోదీజీ ఏదైతే అటాకులు కాకుండా సింధు జలం రద్దు చేయడం జరిగింది. సార్ మీరు చెప్పండి, ఈ సింధు వాటర్ అనేది మరి రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ పై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? డెఫినెట్గా అక్కడ ఇప్పుడైతే ఆకలితోని కొట్టుకుంటా ఉన్నారు. నీళ్ళు లేకుంటే అదే పరిస్థితి ఉంటుంది. ప్రజల ద్వారా ప్రెషర్ గవర్నమెంట్ కూడా నేను చెప్పడం లేదు, అందరు పాకిస్తాన్లో అందరూ కూడా మన ఖిలాఫ్ అని కాదు. అక్కడి యొక్క సమజ్దార్ మనుషులందరూ కూడా, కొద్దిగా లౌకికం ఉన్న వాళ్ళందరూ కూడా భారత్ యొక్క పరిస్థితులు గమనించి భారత్ చాలా బాగా డెవలప్ అవుతూ ఉన్నది. 1947లో భారత్ వేరు, పాకిస్తాన్ 2 దేశాలు కొత్త దేశాలు ఏర్పడ్డాయి కదా. మరి ఇప్పుడు భారత్ ఎక్కడుంది, మనం ఎక్కడున్నా పోల్చుతూ మాట్లాడుతూ ఉంటారు. సో అక్కడి ప్రజలు కూడా భారత్ మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నాయకత్వం అయితే ఫండమెంటలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారణంగా పాకిస్తాన్ మొత్తం కూడా బికారిగా మారడం జరిగింది. డెఫినెట్గా మనం ఈ సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కావచ్చు, లేకుంటే టెంపరీగా ఆగడం కావచ్చు, మిగతా తర్వాత ప్రపంచ ప్రెషర్స్ అన్నీ కూడా, ప్రపంచ దేశాల ప్రెషర్స్ అన్నీ కూడాను పాకిస్తాన్ మీద పడడం కారణంగా డెఫినెట్గా కుదేలైపోతే పాకిస్తాన్ అప్పుడు ఇంటర్నల్గా ప్రభుత్వం మీదనే, ఇంటర్నల్గా వాళ్ళ యొక్క ముష్కరుల మీద, మతోన్మాదుల మీద ఆ ప్రజలు తిరుగుబాటు చేసే సందర్భం రాకపోదు, డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో సింధు జలాల వార్ అది ఎఫెక్ట్, మనం సింధు జలాలు ఆపేస్తున్నాం అనగానే వాళ్ళు డైరెక్ట్ వార్కి దిగుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. దానికి బదులు పాకిస్తాన్ అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళకి సెలవులు కూడా రద్దు చేస్తూ ప్రకటించింది. ఏదైతే బోర్డర్లో, పాకిస్తాన్ బోర్డర్లో బలగాలను కూడా పెంచుకుంది. అంటే దీనికి పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతుంది అనుకోవచ్చా? వాళ్ళ కొద్ది గొప్ప బహుశా చైనా సపోర్ట్ చేసి ఉంటుంది, లేకపోతే వాళ్ళు కనీసం ఒక బంధుకు కూడా కొనే పరిస్థితి లేదు వాళ్ళకు. చైనా సపోర్ట్ ఉంది ఇంటర్నల్గా, బట్ డైరెక్ట్ మాట్లాడే ధైర్యం లేదు భారత్ ఖిలాఫ్ పాకిస్తాన్ చైనాకు. బట్ ఇంటర్నల్గా చేస్తున్నప్పటి కూడాను బయటికి వచ్చి ప్రపంచమంతా మనకు వెన్నుదనుగా నిలబడే పరిస్థితిలో చైనా మాత్రం మనకు వ్యతిరేకంగా రాదు. అక్కడ కూడా ప్రెషర్ బిల్డప్ అవుతుంది. వాళ్ళకు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అండ్ ఫినాన్షియల్ సపోర్టు లేకుండా ఆ యొక్క కట్టడి చేసేటువంటి ఉంటుంది. అయినా వాళ్ళు యుద్ధానికి సిద్ధమైతే మాత్రం అదొక పిచ్చి నిర్ణయంగా, ఆల్రెడీ వాళ్ళు ప్రాక్సీ వార్ లాగానే తయారైన వాళ్ళు, ప్రచ్ఛన్న యుద్ధంలాగా నడిపిస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి. ఆ యొక్క ఉగ్రవాదులు ముందర పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి, వాళ్ళ కుటుంబాలకు శాలరీస్ ఇచ్చి వీళ్ళని పంపించిన తర్వాత వాళ్ళని పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ మొత్తంగా కూడా ఇది ఎంతో కాలం నడపలేరు. ఇప్పటికే చూసినాం 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ఆ ప్రాంతం మొత్తం కూడా ప్రశాంతమైంది. రిక్రూట్మెంట్ ఆగిపోయింది. మెయిన్ భారత్లోని యూత్ అంతా కూడా రిక్రూట్మెంట్ మొత్తం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఏ రకంగా డిస్టర్బ్ చేయాలి భారత్ అని చెప్పేసి మొన్న చేసిన ఈ యొక్క ఉదంతం తప్ప ఇంకేం లేదు. వాళ్ళు వారం 10 రోజులు అవుట్ అయిపోతారు పాకిస్తాన్. అమిత్ షా గారు నిన్న జరిగిన అఖిలపక్ష భేటీలో ఒక మాట అన్నారని వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఇంటెలిజెన్సీ వర్గాలు మేము కొంచెం నిఘా పెట్టలేకపోయామనేది ఒక వార్త వస్తుంది. అది నిజమే అంటారా? గౌతమి గారు, నాయకుడు అంటే సత్యం పలకాలే, ఉన్న వాస్తవాన్ని అంగీకరించాలి, తప్పు జరిగింది కూడా అది అంగీకరించినారు అమిత్ షా గారు. మేము చాలా ప్రశాంతత వాతావరణం వచ్చేసింది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు,
ఇక కాశ్మీర్ మొత్తం కూడా కామన్ మ్యాన్ లాగా మొత్తం తిరగచ్చని ఒక కాన్ఫిడెన్స్తో ఉండేటి 4 years 5th August 2019 నుంచి ఇప్పటిదాకా ఏమి లేకుండా పోయింది. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదని ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా మన బలగాలని కూడా ఉండే మన ప్రభుత్వం కూడా అదే రకంగా కాన్ఫిడెన్స్తో ఉండే. బట్ ఆ తప్పుని తక్కువ అంచనా వేసిన విషయం తప్పుని అమిత్ షా గారు ఒప్పుకున్నారు. అది గొప్ప విషయం. దాని తర్వాత అఖిల పక్షాలు అన్నీ కూడా ఏం మాట్లాడకుండా పోయినాయి. మేము తప్పు కాదు మాదు అంటే వాళ్ళందరూ మాట్లాడేవారు మా మీద, కానీ వాళ్ళు కూడా ఎవ్వరు మాట్లాడే పరిస్థితి మేము అడ్మిట్ చేసినాం కాబట్టి మాకు సపోర్ట్గా వాళ్ళందరూ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే నేను ఈ యొక్క సోకాల్డ్ బీజేపీ ఎన్డీఏ పక్షాలన్నీ కూడా రియలైజ్ కావాల్సిన అవసరం ఉన్నది. భారత్ షుడ్ బి వన్. మన ఆలోచన సిద్ధాంతం పార్టీలు ఏమైనప్పటికీ కూడాను వెన్ మ్యాటర్ కమ్స్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి వచ్చినప్పుడు అన్ని పక్షాలు కూడాను ఒక్కటిగా నిలబడి పాకిస్తాన్కు బుద్ధి చెప్పని ముందుకు రావాలి. అప్పుడే నిజమైనటువంటి దేశభక్తులుగా పరిగణించబడతారు వాళ్ళు. లేకుంటే వాళ్ళందరూ దేశద్రోహులే. ఈ దేశంలో సోనియా కుటుంబ సభ్యులందరూ కూడాను ఆ యొక్క అఫ్జల్ గురు ఉరి శిక్ష రద్దు చేయాలని సంతకాలు చేసిన ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ రద్దు చేయాలి. ఎవరాలు? అఫ్జల్ గురు పార్లమెంట్ మీద దాడి చేయడానికి మొత్తం యువరచన చేసినటువంటి అఫ్జల్ గురు, లేదంటే కసాబును మాఫీ చేయాలని చెప్పి ఈ రకంగా అనేక రకాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళందరూ కూడాను ఈ దేశంలో ఆయనకు నిన్న కాంగ్రెస్ హీ వాజ్ క్యాబినెట్ మినిస్టర్ హెచ్ఆర్డి మినిస్టర్ కపిల్ సిబ్బల్ డ్యూరింగ్ కాంగ్రెస్ రిజైమ్. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకేమిటో చెప్పిన వాళ్ళ ఇంటిగ్రిటీ దేశం పట్ల ఏమున్నట్టు? దేశం పట్ల భక్తి ఇంటిగ్రిటీ లేనట్టే కదా, దట్ షోస్. కాబట్టి మేమంటాం అందరిలో దేశభక్తి ఉండాలి, అందరిలో పరమత సహనం ఉండాలి. పార్టీలకు అతీతంగా ఇది పార్టీ గురించి జరిగింది కాదు కదా, హిందుత్వాన్ని చూస్తూ జరిగినది. మనకి అక్కడ కళ్ళకు కట్టినట్టే చాలా సోషల్ మీడియాలో మనం విజువల్స్ చూస్తూనే ఉన్నాం. ఒక తండ్రి ముందు కుమారుడు ముందు తండ్రిని చంపేయడం, ఒక భార్య ముందు భర్తను చంపేయడం అనేది చూస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి మత ఉన్మాదాలు లేపకుండా అందరము ఒకటే అని అందరూ ముందుకొచ్చి చేస్తే బాగుంటుంది. అఖిలపక్ష భేటీలో కూడా ఒకరు ఎంఐఎం ఎంపీ ఓవైసీ అన్నారు, ప్రధానికి 1 గంట వచ్చి అఖిలపక్ష భేటీలో పాల్గొనే టైం లేదా అని ఒక కామెంట్ చేశారు. దీని మీద మీరేమంటారు? ఇదే బాధ అన్నమాట. ఇప్పుడు ఆ మీటింగ్ ఎవరు పెట్టినారు? ప్రభుత్వమే కదా, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, టీం ఉంది కదా, ఫోర్సెస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా. ఇది కూడా వాళ్ళు దీన్ని కూడా రాజకీయం చేసి మోదీ గారినో అమిత్ షా గారిని తప్పు కొట్టే ప్రయత్నం చేస్తే దేశ ప్రజలు చూస్తూ ఉంటారు, అర్థం చేసుకోవాలి. ఇదంతా ఈర్ష్యతో మాట్లాడుతున్నారు భయ్, ఇరికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భయ్, పొలిటిసైజ్ చేస్తున్నారు భయ్ అనుకోరా ప్రజలంతా కూడా. ఈ సమయంలో అందరూ వెన్నుదగా సపోర్ట్గా ఉండాలి, ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండాలి. మేము లేమా? చైనాతో యుద్ధం వచ్చినప్పుడు వాజ్పేయి గారు యావత్ భారతీయ జనసంఘం మొత్తం కూడా 60లో మేము సపోర్ట్గా ఉన్నాం. షీజ్ అవర్ నేత అని చెప్పినాం. మా ప్రధాని ఇంటర్నల్గా సెక్యూరిటీకి ఇబ్బంది వచ్చినప్పుడు, విదేశాలతో వచ్చినప్పుడు మా ప్రధాని మా నాయకురాలు అని చెప్పినాం. మీరు కూడా అదే మాట చెప్పాలి. విదేశాలతో ఇష్యూ వచ్చినప్పుడు మీరు అంతా కూడా భారత ప్రభుత్వంకు ఉండాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క అపోజిషన్ పార్టీస్ ఎవరైనా కానీ ఆయన నెతన్యాహు ఖిలాఫ్లో మాట్లాడినారా? నాట్ ఈవెన్ సింగిల్ ఒక ఎంపీ ఉన్నటువంటి ఒక పార్టీ కూడా మాట్లాడలే అక్కడ. ఆ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నెతన్యాహుకు సపోర్ట్గా నిలబడ్డాయి. సిమిలర్లీ అమెరికా కూడా అదే పరిస్థితి, అందరు నిలబడ్డరే. ఇక్కడ రాజకీయాలు ప్రతి దాంట్లో రాజకీయాలు చేయడం, రాజకీయాలు చూడడం, అడ్వాంటేజ్ ఎట్లా మైలేజ్ తీసుకోవాలి, ప్రభుత్వాన్ని లేకుంటే మోదీ గారిని కామెంట్ చేస్తే, క్రిటిసైజ్ చేస్తే, తిడితే నాకే సింపతి వస్తుంది. ఆ ఒక వర్గానికి, వాళ్ళు తప్పు చేసే వర్గమైనా వాళ్ళని నాకు వస్తారుగా 15-20% ఓట్లు. ఈ మాట ఆ ఓట్ బ్యాంక్ను రక్షించుకోవడానికై ఈ వాస్తవమైనటువంటి ఒక ఇష్యూని పక్కన పెట్టి వాళ్ళకి సపోర్ట్ నిలబడతా ఉంటాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సార్, ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఎలా సాయం చేయనుంది? వాళ్ళకు మేమున్నామని భరోసా, అక్కడికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఎమ్మటే అమిత్ షా గారు సమీక్షించి అక్కడ ఎయిర్ ఇండియా వాళ్ళతో మాట్లాడి అక్కడ ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చాలా కఠిన చర్యలు తీసుకుంటూ అక్కడున్న టూరిస్టులను అందరినీ ఆదుకున్నారు. ఇలా మృతి చెందిన వాళ్ళకి కేంద్రం ఏ విధంగా ఆదుకుంటుంది? ఈరోజే మోదీ గారు చెప్పడం జరిగింది, ఈ యొక్క చనిపోయిన కుటుంబాల వారికి పూర్తిగా అండదండలు ఉంటామని చెప్పేసి.
బాధితులు ఎవరైతే గాయపడ్డ వాళ్ళు ఉన్నారో లేకుంటే గురైన ఉన్నారో వాళ్ళకు కూడా అన్ని రకాలుగా మా సపోర్ట్ ఉంటుంది, అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తాం, అది మా బాధ్యత అని చెప్పి చెప్పడం. సమాజంలో ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. నిన్న రిలయన్స్ వాళ్ళు అంబానీ కూడా సపోర్ట్ వాళ్ళు ఎక్స్టెండ్ చేసినారు. ఏదైనా మా హాస్పిటల్లో బాంబేలో ఉంటే మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి. ఈ సమాజం ఎప్పుడు కూడా ఇటువంటి వాటిలో పాజిటివ్గా స్పందిస్తున్నది. ప్రభుత్వం అన్ని వేళలా 24/7 మా యొక్క లక్ష్యం అంతా కూడా అదే, వాళ్ళని ఆదుకోవాలని మా లక్ష్యం. ప్రగాఢమైనటువంటి మరి సంతాపాన్ని చెప్తూ చనిపోయిన వాళ్ళకి ఉన్న వాళ్ళకు కూడా సపోర్ట్గా మేము నిలబడతాం. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ట్రీట్మెంట్ పరంగా అన్ని రకాలుగా మా సర్కారు మరి సపోర్ట్గా నిలబడతాం. దేశంలో ఈ ఉగ్రవాదం అంతరించిపోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నెక్స్ట్ కేంద్రం ఎలాంటి స్టెప్ అయిపోతుంది? ఫస్ట్ విద్యా విధానంలో మార్పు రావాలి గౌతమ్ గారు. ఎస్, ఈ దేశంలో నడుస్తున్న ప్యారలల్ మత ఛాందస్వాదంతో కూడినటువంటి మదర్సాలు లేదా ఇంకా విదేశాల నుంచి వచ్చేటువంటి మిషనరీస్ ఈ దేశంలో వాళ్ళకంటూ ప్రత్యేకమైన విద్యా విధానం ద్వారా ఈ దేశ పౌరులకు, చిన్న పిల్లలకు ఆ మత ఛాందస్వాదం నూరిపోవడం కారణంగా దేశభక్తులు తయారైతలేరు. పరమత సహనం సబ్జెక్ట్లో లేదు, మదర్సాలలో లేదా సేవాభావం లేదు, దేశభక్తి యొక్క అంశాలు ఉండవు చదువులో. సో దీంట్లో మార్పులు తీసుకురావాలి. ప్రభుత్వ రంగాల్లో కూడాను ఆ యొక్క పనిచేసేటువంటి ఒక ఫోర్సెస్లో కూడాను ఇంకా 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 స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుంటాం కూడా. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ రకంగా ఆలోచించాలి. నాన్ బీజేపీ సర్కార్లు చూడండి, మీరు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు రండి, మేము వెల్కమ్ చేస్తున్నాం, మీ పేరు నమోదు చేయిస్తాం, మేము మా స్కీమ్స్ అన్ని కూడా మీకు కూడా అప్లై చేస్తాం, మీకు ఇల్లు కట్టిస్తామని చెప్తారు. రోహింగ్యాలు రండి, మన ఈ దేశంలో 3 నుంచి 5 కోట్ల మంది ఉన్నట్టు రోహింగ్యాలు చెప్తారు. వాళ్ళకి ఏం సంబంధం అండి మాకు దేశానికి? వాళ్ళకు కూడా వాళ్ళు ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో మహమూద్ అలీ గారు ఇనాగ్రేషన్ చేసిన కాలనీకి రోహింగ్యా. సో ఇటువంటి యొక్క ఓట్ల కోసం వాళ్ళను ల్యూర్ చేసి వాళ్ళ యొక్క ట్రాప్లో పడి ఓట్ల కోసం ఈ దేశాన్ని మరి నష్టపరిచేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా రద్దు కావాలి. ఈ పార్టీలు ఆలోచించాలి. నాన్ బీజేపీ పొలిటికల్ పార్టీలను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఆలోచించలేవు. వాళ్ళు వస్తే వాళ్ళ ఓటు రాపిస్తే చాలు, మాకు ఓటర్గా నాకు వస్తారు కదా అని చెప్పి చూస్తాం మనం. అనేక రాష్ట్రాల్లో రోహింగ్యాల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఎక్కడ బర్మా, ఎక్కడ కాశ్మీర్ అండి. వాళ్ళు కాశ్మీర్ ఇన్ని రాష్ట్రాలు దాటుకుండా వచ్చి కాశ్మీర్లో సెటిల్ అవుతారంటే ఏంది? అక్కడ ఆ అడ్డాలో మనకు సేఫ్ ఉంటుంది, ఇంకా స్ప్రెడ్ కావచ్చు. ఒక కుటుంబం 10 మందితో 20 మందితో ఇంకా పెంచుకుంటా పోవాలని లక్ష్యమే కదా. ప్రతి రాష్ట్రంలో అక్రాస్ ది బార్డర్స్ మొత్తం కూడా యూపీ, బీహార్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కాశ్మీర్ దాకా కూడా వాళ్ళు ఒక స్ప్రెడ్ అయి ఉన్నారు. ఈ మధ్య హైదరాబాద్లో కూడా మొదలయ్యారు. ఇటువంటి యొక్క వాటిని అరికట్టాలంటే స్టర్న్ యాక్షన్స్లో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, అన్ని పక్షాలు కూడా. అలాగే విద్యా విధానంలో కూడా దేశభక్తి ఇవన్నీ కూడా ఉండాలి. మదర్సాలని దేశంలో మొత్తం కూడా బంద్ కావాలి. మదర్సాలకు గవర్నమెంట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏమని చెప్పండి. ఇప్పుడు హిందూ సంస్థలు అనేకంగా ఉన్నాయి. హిందూ సంస్థలు ఎన్జిఓస్ లాగా పనిచేసే సంస్థలకు ఎవరైనా ఏ రాష్ట్రమైన సర్కార్ సపోర్ట్ చేస్తుందా? మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఫైనాన్షియల్ ఎయిడ్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ సొసైటీ కాంట్రిబ్యూషన్ ఏమున్నది? ఇది మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ వక్ఫ్ ఇష్యూని అడుగుతా ఉన్నాయి దేశంలో. వక్ఫ్ ఇష్యూ కూడా అదే కదా. ఇన్ని 40 లక్షల కోట్ల 40 లక్షల ఎకరాల యొక్క భూమి వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. మరి వాళ్ళు కుటుంబాలకు చేసే సేవాగుణం ఎక్కడున్నది? సేవా కార్యక్రమాలు ఎక్కడున్నాయి? దాని గురించి మేము మాట్లాడితే మతవాదం. ఇది వండర్. వాస్తవాలు కూడా అర్థం చేసుకోకుండా ఈ నాయకులందరూ కూడాను ఓట్ల కోసం వాళ్ళు అపీజ్మెంట్ పాలిటిక్స్ ఆడడం వల్ల ఈ దేశంలో రెచ్చిపోతూ ఉన్నారు. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. సార్, ఇది జమ్మూ కాశ్మీర్లో జరిగింది. 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా బ్రతుకుతున్న వాళ్ళలో ఒకేసారి ఇలాంటి అలజడి సృష్టించేలోపు అక్కడున్న వాతావరణం అంతా తారుమారైపోయి ఉంటుంది. సార్, అక్కడున్న ప్రజలకి మీరు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు? కేంద్రం నుంచి ఎలాంటి భరోసా ఉండబోతుంది? వెరీ సూన్ యాజ్ ఇట్ ఈస్ వాతావరణ నిర్మాణం అవుతుంది అక్కడ. మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, భారతీయ జనతా పార్టీ లేకుండా కేంద్ర ప్రభుత్వం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ అక్కడ కాశ్మీర్లో సేమ్ వాతావరణం ప్రివేల్ అయ్యే విధంగా మేము యాక్షన్ తీసుకుంటాం. మా ప్రభుత్వం డెఫినెట్గా తీసుకుంటాం.
ప్రపంచం మొత్తం కూడా చూడనీకి వస్తుంటే అక్కడ యొక్క కుటుంబాల్లో సంతోషంగా వారి యొక్క జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటే దీనివల్ల డిస్టర్బ్ అవుతారని మాకు తెలుసు. సో దట్ భయభ్రాంతులకు గురి చేసి ఎవరు టూరిస్టు రావద్దు కాశ్మీర్కి. ఆ యొక్క కాశ్మీర్లో దాన్ని ఆర్థికంగా నిలవకపోవద్దు అనే ఒక కుట్ర ఉన్నదే, దాన్ని ఛేదించడం కంపల్సరీ చేస్తాం మేము. మా ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్గా ఇంకా అక్కడ యాక్షన్ తీసుకుంటూ అక్కడ ఇంకా ఎకానమీ స్ట్రెంత్ అయ్యేటట్టు మేము చేస్తాం. ఆ ప్రజల్లో కూడా విశ్వాసం మా పట్ల పెరిగింది వాస్తవంగా. నిన్నటిదాకా ఆ యూతే కదా రాళ్ళు పట్టుకున్నాం, నిన్నటిదాకా ఆ యొక్క త్రివర్ణ పతాకం అంటే కాల్ చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళే భారత్ మాతకి జై అంటారు, త్రివర్ణ పతాకం ఎగేస్తూ ఉన్నారు, జనగణ పాడుతూ ఉన్నారు, స్కూల్లోకి వెళ్తూ ఉన్నారు, లేకపోతే ఆ యొక్క వందే మాత్రం పాడుతూ ఉన్నారు. ఇంత మార్పు వచ్చిన దశలో అంటే మనిషి ఎక్కడో ఒక చోట రియలైజ్ అయ్యేటట్టు సందర్భం వస్తుంది. మా ప్రభుత్వం యొక్క యాక్షన్స్ కారణంగా పేదోళ్ళకు ఆదుకుంటున్న అనేక స్కీమ్ల కారణంగా అక్కడ రియలైజ్ అయ్యాను. నిన్నటిదాకా తినడానికి ఒక కిలో బియ్యం కొన్నామంటే లేకుండే పరిస్థితి. ఇవాళ హాయిగా బతుకుతుంటే వేల మంది లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉంటే ఆ ముస్లిం నావల్ నడిపే వాళ్ళు, ఆ యొక్క బోట్స్ నడిపే వాళ్ళందరూ కూడా ఎంత హాయిగా ఉన్నారు. హోటల్స్ ఎంత హాయిగా ఫ్లరిష్ అయినాయి అన్నీ కూడా. టూరిస్ట్ స్పాట్ కూడా చిన్న మినీ స్విట్జర్లాండ్ పేరు కూడా వచ్చేసింది. దాన్ని డిస్టర్బ్ చేస్తా అంటే మేము ఊరుకోం కదా. వెరీ సూన్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ నడిపిస్తాం, ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం, బాగా యాక్షన్ తీసుకుంటాం. ఏ ఒక్క చీమ కూడా దూరకుండా మేము ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం అంత సీరియస్గా ఈ యొక్క ఇష్యూ మీద ఉన్నది. ఎస్ సార్, నిన్న మనం చూసాం అఖిలపక్ష భేటీలు మొత్తం జరిగేటప్పుడు కూడా అక్కడ అమిత్ షా గారు ద్రౌపది ముర్ము వారిని కలవడం, జయశంకర్ అలాంటి వాళ్ళని కూడా కలవడం. అంటే ఏంటి నెక్స్ట్ స్ట్రాటజీ, సర్జికల్ ఆపరేషన్ ఏదైనా సాగే ఆలోచన ఉందా? ఎలా వెళ్ళబోతుంది అసలు? ఇటువంటి విషయాలు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, కొన్ని బయట చెప్పాల్సినవి ఉంటాయి, కొన్ని చెప్పకూడని ఉంటాయి. చెప్పే విషయాలు వాళ్ళతో మంతనాలు చేసేట్టు ఉంటాయి, వాళ్ళ సలహాలు కావచ్చు, వారికి కమ్యూనికేటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాబట్టి ఉంటాయి. సో ఇప్పుడైతే ఈ స్టేజ్లో మేము చెప్పేది ఏం లేదు ఇంటర్నల్గా ఏం జరిగేదని. డెఫినెట్గా మొత్తానికి మనం మాత్రం భారత్ మెంటల్గా ప్రిపేర్ అయినాం, సాయుధాల పరంగా ప్రిపేర్ ఉన్నాం మనం ఆల్రెడీ. మనకున్న సైన్య శక్తి ఇంకెవ్వరికి లేదు. సో మేము భయపడాల్సిన అవసరం లేదు. మా శక్తి, ఆమ్యునిషన్ శక్తి బాగా ఉన్నాయి మన దగ్గర. సో దీనికి ఏం ప్రాబ్లం లేదు మనకు. టైం వస్తే ఆ యాక్షన్ కోసం మేము సిద్ధంగా ఉన్నామన్న సంకేతమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కలవడం జరిగింది. ఓకే. సో దట్ ఇంప్లైస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ కంట్రీ, టు రెస్క్యూ ది కంట్రీ. అది మా లక్ష్యం. మోదీజీ కూడా చెప్తున్నారు, ఎవరైతే అటాక్ ఉగ్రదాడి ఉక్కుపోదం మోపారో వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టుతుంది అని ఖచ్చితంగా ఆయన ధీటుగా ఆన్సర్ చెప్పారు. సరే, మీరు యాజ్ ఏ మనం బీజేపీలకి మతాలకి అన్నిటికీ అతీతంగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, పహల్గామ్లో ఘటన చూశాక మీరు ఎలా ఫీల్ అయ్యారో, అసలు ఏమనిపించింది అసలు ఆ దాడి ఘటన? ఆ దాడి అన్నది కేవలం ఉగ్రవాదం మాత్రమే కాదు, ప్యూర్లీ మతం ఆధారంగా వాళ్ళు దాడి చేసినారు. హిందువుల్ని టార్గెట్ చేసి పేర్లు అడిగి వాళ్ళ ప్రాక్టీసెస్ ఏం ప్రాక్టీస్ అని తెలుసుకొని చంపడం జరిగింది. 25 మంది 26 మంది ఇంకా కూడా సీరియస్ ఉన్నారు. సో దీనివల్ల మాకు అర్థమయ్యేది కేవలం భారత్తోని మాత్రమే వాళ్ళు చేసేది కాదు, మొత్తంగా కూడాను వాళ్ళు యావత్ ప్రపంచానికి ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉన్నారు. అరే భయ్, కొన్ని దేశాలు అక్కడ భారత్ను ఆ యొక్క వెల్కమ్ చేసి దేవాలయాలు కట్టిస్తూ ఉన్నారు. యుఏఈలో గిన, దుబాయ్లో గిన మార్పు మొదలైంది, అర్థం చేసుకుంటా ఉన్నారు. అక్కడ భగవద్గీత సబ్జెక్ట్ను వాళ్ళ ట్రాన్స్లేట్ చేసి ఆ స్కూల్లో నేర్పుతా ఉన్నారు. ఆ యొక్క గీతలో ఎక్కడ కూడా పర్వతాల గురించి లేకుండా మతం గురించి ఏం లేదే. జీవన విధానం, ఆ యొక్క ఏ రకంగా బతకాలి, ఏ సమస్యలు ఏ రకంగా ఛేదించాలి అని మంచి విషయాలు చెప్పినవి ఉన్నాయి తప్ప మతాల గురించి కాదు, లేక మత విద్వేషం గురించి కాదు భగవద్గీత. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కొన్ని దేశాల్లో వేదాల మీద, భగవద్గీత మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడో ఒక చోట భారత్ విశ్వగురుగా ఉన్నదంటే, భారత్ పుణ్యభూమి, వేదభూమిగా, దేవభూమిగా ఉన్నదంటే, ప్రపంచానికి గురువుగా ఉన్న ఆ యొక్క దార్శనికత మా యొక్క పూర్వీకులు ఉండింది కాబట్టి ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇవాళ ఆ యొక్క గ్రంథాలే ఇవాళ ప్రపంచానికి యాక్సెప్ట్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, పాఠ్యాంశాలు పెడతా ఉన్నారు. సో ఏదో ఒక రోజు ఇటువంటి శక్తుల్ని డెఫినెట్గా తుదిముట్టించే టైం వస్తుంది. నౌ దట్
టైమ్ హ్యాస్ కమ్. ఎస్ సార్, ఇదంతా ఇలా జరుగుతున్న వేళ కేంద్రం కూడా ఒక హెచ్చరిక చేసింది, తెలంగాణ కూడా అప్రమత్తంగా ఉండండి అని. ఎక్కడైతే తిరుమలలో కూడా సెన్సిటివ్ ఏరియాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ అలర్ట్ చేసింది సార్. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు మనం ఏమైనా ప్రశాంతంగా ఉంటే ఏదన్నా మళ్ళీ అటాక్స్ జరిగే ఆలోచనలు ఏదన్నా ఉందే అనా? ఉన్నాయి వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఉగ్రవాదం పేరు మీద కాకుండా ఈ దేశంలో ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తున్నది గౌతమ్ గారు, దట్స్ కాల్డ్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, పిఎఫ్ఐ. రోజు టీవీలో కనబడతాడు రెహమానిగిన. వాళ్ళు చేసేది ఏంది ఇదే. ఇంకా ఇంకో ఆర్గనైజేషన్ ఉన్నాయి, ఎస్ఐఓ, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి, స్టూడెంట్స్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి, వాళ్ళంతా ఇదే పని, ఇంకేమీ లేదు. మతం 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 తప్ప ఇంకేం లేదు. సో ఈ యొక్క సమస్య హైదరాబాద్కు ఉన్నది, ఈవెన్ ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి సమస్య ఉన్నది. గతంలో కూడా నిజామాబాద్లో కొద్దిమంది 16 మంది యువకులు పట్టుబడ్డారు. మేము ఉద్యమించినాం, వాళ్ళు అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. సో ఈ రకంగా చాలా చోట్ల వారి యొక్క స్థావరాలని బాగా చేసినారు. వాళ్ళకు వెన్నుదుగా ఉండేది ఇక్కడి దేశంలోని ఈ యొక్క సోదరులే, ముస్లిం సోదరులు. వాళ్ళు రియలైజ్ కావాలి. వాళ్ళు ఎప్పుడైనా మందిరాల నుంచో హిందూ వాళ్ళ ఇళ్ళపై నుంచి స్టోన్ పెల్టింగ్ ఇవి చూసినాం మనం ఎప్పుడైనా? వాళ్ళ 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 షాప్లలోకి వెళ్ళే వాళ్ళ బంగ్లాల మీదకే స్టోన్ పెల్టింగ్ మనం చూస్తూ ఉంటాం. మనకు శాంతి అనే ఒక మనకు అలవాటు ఉన్నది, ఎన్నడూ మన చేతితో ఏం తీసుకోవద్దని. కానీ దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు. మన మీదే రాళ్ళు వేయడం, మన మీదే దాడులు చేయడం. మన ఆలయాలు కూడా మనం చూసాము రీసెంట్ కూడా, మన ఆలయాలని ధ్వంసం చేయడం కూడా, అమ్మవారిని కాలుతో తొక్కడం కూడా, ఇలాంటివి చూస్తున్నాం. అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది దేశం అని మనం చూస్తాం. సికింద్రాబాద్ మహారాజా టెంపుల్ ఏ రకంగా చేసినారు, అంతా ఎంత క్రూరత్వం. ఒకరోజు 2 రోజుల ముందు ఆ ముందరనే హోటల్లో నిలబడే ఉండే 40 మంది యువకులంతా కూడా అక్కడ పోయి ఏ రకంగా చేసినారు, ఏ రకంగా ఆ యొక్క విగ్రహాల మీద మొత్తం మూత్రం పోయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం ఎక్కడ అటువంటి చేయమే. సో ఇది దేశ ప్రజలు లేదంటే అటువంటి వాళ్ళకు సపోర్ట్గా నిలబడేటువంటి ఒక పార్టీ నాయకులందరూ కూడాను ఆలోచించండి. ఇప్పటికన్నా మనం ఎప్పుడు కూడా పరమత సహనం మనకున్నది, వాళ్ళకు లేదు. ఆ లేదన్న విషయాన్ని వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా వీఆర్ వన్ నేషన్, వీఆర్ వన్ కల్చర్, వీఆర్ ఆల్ షుడ్ ఆల్వేస్ బీ వన్ అనేది వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, పహల్గామ్ దాడిలో జరిగిన దాని గురించి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, పహల్గామ్ దాడి తర్వాత మృతి చెందిన వాళ్ళకు కేంద్రం ఏ విధంగా తోడు ఉంటుంది, జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ యథావిధిగా మామూలు పర్యావరణంగా ఎలా అయితే పచ్చదనంతో ఉందో అలాంటి రోజులు రాబోతున్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.